బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 7 పుస్తకం 68 ఈదుల్ అజ్హా రోజు చేసే కుర్బానీ. నహర్ బలి సంఖ్య 453. అల్ బరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈదుల్ అజ్హా రోజున ఇలా అన్నారు: ఈ రోజున మనం చేసే మొదటి పని ఈద్ నమాజ్ చేసి ఆ తర్వాత బలి అర్పించడానికి తిరిగి రావడం. ఎవరైతే అలా చేస్తారో వారు మన సున్నత్ సాంప్రదాయం ప్రకారం నడుచుకున్నట్లే. మరియు ఎవరికైతే నమాజ్ను ముందే అర్పించారో వారు అర్పించినది కేవలం తమ కుటుంబానికి సమర్పించిన మాంసం మాత్రమే, మరియు అది నుసక్గా పరిగణించబడదు. అది విన్న అబూ దర్దా బిన్ నియార్ లేచి నిలబడ్డారు, ఎందుకంటే ఆయన నమాజ్కు ముందే బలి అర్పించారు. మరియు ఇలా అన్నారు: నాకు 6 నెలల పొట్టేలు దొరికింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: దానిని బలిగా వధించు, కానీ నీ తర్వాత అది మరెవరికి బలిగా సరిపోదు. అల్ బరా రజియల్లాహు అన్హు ఇంకా ఇలా జోడించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైతే నమాజ్ తర్వాత బలిని వధించారో వారు దానిని సరైన సమయంలో వధించి ముస్లింల సాంప్రదాయాన్ని అనుసరించారు. సంఖ్య 454. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైతే నమాజ్కు ముందు బలిని వధించారో వారు దానిని కేవలం తమ కోసమే వధించారు, మరియు ఎవరైతే నమాజ్ తర్వాత దానిని వధించారో వారు దానిని సరైన సమయంలో వధించి ముస్లిం సాంప్రదాయాన్ని అనుసరించారు. సంఖ్య 455. ఉక్బా బిన్ అమీర్ బిన్ అల్ జుహానీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఈదుల్ అజ్హా నాడు బలి ఇవ్వడానికి ప్రవక్త తన సహచరులకు కొన్ని జంతువులను పంచిపెట్టారు. ఉక్బా వంతు ఒక జద 6 నెలల మేక. ఉక్బా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, నా వంతుగా నాకు జద 6 నెలల పొట్టేలు వస్తుంది. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: దీనిని బలిగా అర్పించు. సంఖ్య 456. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. మక్కా ప్రవేశానికి ముందు షరీఫ్ వద్ద ఆమెకు ఋతుస్రావం అవుతున్నప్పుడు ప్రవక్త ఆమె వద్దకు వెళ్ళారు, మరియు ఆమె ఏడుస్తూ ఉంది, ఎందుకంటే ఆమె హజ్ చేయలేనేమోనని భయపడింది. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: నీకేమైంది? నీకు ఋతుస్రావం వచ్చిందా? ఆమె అవును అంది. అతను: ఇది ఆదం అలైహిస్సలాం కుమార్తెలందరి కోసం అల్లాహ్ నిర్ణయించిన విషయం, కాబట్టి ఇతరుల వల్లే హజ్ యొక్క అన్ని ఆచారాలు పాటించండి, కానీ కాబా చుట్టూ తవాఫ్ చేయవద్దు అన్నారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: మేము మీనాలో ఉన్నప్పుడు నా వద్దకు గొడ్డు మాంసం తీసుకురాబడింది, మరియు నేను ఇది ఏమిటి అని అడిగాను. వారు ప్రజలు ఇలా అన్నారు: అల్లాహ్ యొక్క ప్రవక్త తన భార్యల తరపున కొన్ని ఆవులను బలిగా అర్పించారు. సంఖ్య 457. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. నహర్ రోజున ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరైనా ప్రార్థనకు ముందు తన బలిని అర్పించినట్లయితే దానిని పునరావృతం చేయాలి, మరొక బలిని అర్పించాలి. ఒక వ్యక్తి లేచి, ఓ అల్లాహ్ ప్రవక్త, ఇది మాంసం తినాలనిపించే రోజు అని అన్నారు. ఆ తర్వాత అతను తన పొరుగువారు, నా దగ్గర 6 నెలల పొట్టేలు ఉంది, అది నాకు 2 గొర్రెల మాంసం కంటే శ్రేష్టమైనది అని అన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రవక్త గారు దానిని బలిగా అర్పించడానికి అతనికి అనుమతి ఇచ్చారు, కానీ ఆ అనుమతి ఆ ఒక్క వ్యక్తికి తప్ప ఇతరులకు కూడా వర్తిస్తుందో లేదో నాకు తెలియదు. అప్పుడు ప్రవక్త గారు 2 పొట్టేల వద్దకు వెళ్ళి వాటిని వధించారు. ఆ తర్వాత ప్రజలు కొన్ని గొర్రెల వద్దకు వెళ్ళి వాటిని తమలో తాము పంచుకున్నారు. సంఖ్య 458. అబూ బకర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లాహ్ ఆకాశాలను భూమిని సృష్టించిన రోజున కాలం ఏ స్థితిలో ఉందో ఇప్పుడు అది అసలు స్థితికి తిరిగి వచ్చింది. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. వాటిలో 4 పవిత్రమైనవి, వాటిలో 3 వరుసగా వస్తాయి. అవి జుల్ఖాయిదా, జుల్హిజ్జా మరియు మొహరం. 4వది రజబ్, ఇది 7వ నెల. ముదర్ ఇది జుమాదా, అత్ తంజుమ్ మరియు షాబాన్ల మధ్య వస్తుంది. జుమాదా మరియు షాబాన్ నెలల మధ్య వస్తుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు: ఇది ఏ నెల? మేమన్నాము, ఓ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు. ఆయన చాలాసేపు మౌనంగా ఉండటంతో దాని అసలు పేరు కాకుండా వేరే పేరుతో పిలుస్తారేమోనని మేము అనుకున్నాం. ఆయన అడిగారు: ఇది జుల్హిజ్జా నెల కదా? మేమన్నాము, అవును. ఆయన అడిగారు: ఇది ఏ పట్టణం? మేమన్నాము, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు. ఆయన చాలాసేపు మౌనంగా ఉన్నారు. ఆయన దాని అసలు పేరు కాకుండా వేరే పేరుతో పిలుస్తారేమని మేము అనుకున్నాం. ఆయన ఇది మక్కా పట్టణం కాదా అని అడిగారు. మేము అవును అని జవాబిచ్చాం. ఆయన ఈరోజు ఏ రోజు అని అడిగారు. మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని జవాబిచ్చాం. ఆయన చాలాసేపు మౌనంగా ఉండటంతో ఆయన దాని అసలు పేరు కాకుండా వేరే పేరుతో పిలుస్తారేమోనని మేము అనుకున్నాం. ఆయన ఇది నహర్ రోజు కాదా అని అడిగారు. మేము అవును అని జవాబిచ్చాం. అప్పుడు ఆయన, మీ రక్తం మరియు ఆస్తులు మరియు గౌరవం ఒకరికొకరు ఎంత పవిత్రమైనవో మీ ఈ పట్టణంలో మీ ఈ నెలలో
మీ రోజు కాకుండా అంతే పవిత్రమైనవి. మీరు మీ ప్రభువును కలుసుకుంటారు మరియు ఆయన మీ కర్మల గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తారు. జాగ్రత్త! నా తర్వాత ఒకరి మెడలు ఒకరు కోసుకొని దారి తప్పిపోకండి. ఇక్కడ ఉన్నవారు ఈ సందేశాన్ని ఇక్కడ లేని వారికి తెలియజేయడం విధి. ఎందుకంటే ఎవరికైతే ఇది తెలియజేయబడిందో వారిలో కొందరైనా దీనిని గ్రహించగలరు. దానిని నేరుగా విన్న వారిలో కొందరికంటే శ్రేష్టమైనది. ఉపవాక్యత అయిన ముహమ్మద్ రజల్లాతలను ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలా అనేవారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, నిస్సందేహంగా నేను అల్లా యొక్క సందేశాన్ని మీకు అందించలేదా? నేను అల్లా యొక్క సందేశాన్ని మీకు అందించలేదా? సంఖ్య 459. నాఫీ రజల్లాతలన్హు గారి కథనం. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాతలన్హు తన బలిని వధించే స్థలంలో అనగా అల్లా ప్రవక్త గారి వధ స్థలంలో వధించేవారు. ఇబ్ని ఉమర్ రజల్లాతలన్హు ఇలా అన్నారు, అల్లా యొక్క ప్రవక్త గారు ముసల్లాలో ఒంటెలు మరియు గొర్రెలు మొదలైన వాటిని బలిగా వధించేవారు. సంఖ్య 460. అనస్ బిన్ మాలిక్ రజల్లాతలన్హు గారి కథనం. ప్రవక్త గారు 2 పొట్టేళ్లను బలిగా అర్పించేవారు మరియు నేను కూడా 2 పొట్టేళ్లను అర్పించేవాడిని. సంఖ్య 461. అనస్ రజల్లాతలన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త గారు తెలుపు మరియు నలుపు రంగులున్న కొమ్ములున్న 2 పొట్టేళ్ల వద్దకు వచ్చి వాటిని తన స్వహస్తాలతో వధించారు. సంఖ్య 462. ఉక్బా బిన్ ఆమిర్ రజల్లాతలన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు అతని సహచరులకు బలులుగా ఈదుల్ అజహా రోజు అర్పించడానికి పంచిపెట్టమని కొన్ని గొర్రెలను అతనికి ఇచ్చారు. అందులో ఒక మేకపిల్ల మిగిలిపోయింది. ఆ విషయాన్ని ప్రవక్త గారికి చెప్పగా ఆయన అతనితో దీనిని నీ తరపుగా బలిగా అర్పించు అని అన్నారు. సంఖ్య 463. అబుల్ బరా బిన్ అజీబ్ రజల్లాతలన్హు గారి కథనం. మా మామయ్య అయిన అబూ బుర్దా ఈద్ నమాజ్కు ముందే తన బలిని అర్పించారు. అప్పుడు అల్లా ప్రవక్త అతనితో నువ్వు అర్పించిన గొర్రె కేవలం మేక మాంసం మాత్రమే, బలి కాదు అని అన్నారు. అబూ బుర్దా రజల్లాతలన్హు, ఓ అల్లా ప్రవక్త, నా దగ్గర ఒక పెంపుడు మేకపిల్ల ఉంది అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, దానిని బలిగా వధించు, కానీ నువ్వు తప్ప మరెవరికి అది అనుమతించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు, ఎవరైతే ఈద్ నమాజ్కు ముందు తన బలిని వధించారో అతను కేవలం తన కోసమే వధించాడు, మరియు ఎవరైతే నమాజ్ తర్వాత దానిని వధించాడో అతను తన బలిని సక్రమంగా అర్పించి ముస్లింల సాంప్రదాయాన్ని అనుసరించారు. సంఖ్య 464. అల్ బరా రజల్లాతలన్హు గారి కథనం ప్రకారం అబూ బుర్దా రజల్లాతలన్హు నమాజ్కు ముందు బలిని వధించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు, దానికి బదులుగా వేరొక బలిని వధించు. అబూ బుర్దా రజల్లాతలన్హు ఇలా అన్నారు, నా దగ్గర ఒక జదా తప్ప మరేమీ లేదు. సుబా ఇలా అన్నారు, బహుశా అబూ బుర్దా కూడా తన అభిప్రాయంతో జదా ఒక ముస్లిగర్ కంటే ఉత్తమమైనదని చెప్పి ఉండవచ్చు. ప్రవక్త గారు ఇలా అన్నారు, పర్వాలేదు, మరొక దానికి బదులుగా దీనిని వధించండి, కానీ మీ తర్వాత మరెవరికి ఇది సరిపోదు. సంఖ్య 465. అనస్ రజల్లాతలన్హు గారు ఇలా వివరించారు, ప్రవక్త గారు నలుపు మరియు తెలుపు రంగులో ఉన్న 2 పొట్టేళ్లను బలిగా వధించారు మరియు ఆయన వాటి పక్కల మీదుగా తన పాదాల నుంచి అల్లా నామాన్ని మరియు తక్బీర్ను ఉచ్చరిస్తూ నేను చూశాను. ఆ తర్వాత ఆయన తన సొంత చేతులతో వాటిని వధించారు. సంఖ్య 466. ఆయిషా రజల్లాతలన్హా గారి కథనం ప్రకారం నేను హజ్ చేయలేనేమోనన్న భయంతో ఏడుస్తున్నప్పుడు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు షరీఫ్ వద్ద నా వద్దకు వచ్చారు. ఆయన మీకేమైంది, మీకు నెలసరి వచ్చింది అని అడిగారు. నేను అవునని జవాబిచ్చాను. అప్పుడు ఆయన ఇది ఆదాం అలైహిస్సలాం కుమార్తెలందరి కోసం అల్లా నిర్ణయించిన విషయం, కాబట్టి యాత్రికులు చేసే విధంగానే హజ్ ఆచారాలను పాటించు, కానీ కాబా చుట్టూ తవాఫ్ చేయవద్దు అని అన్నారు. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్యల తరపున కొన్ని ఆవులను బలిగా అర్పించారు. సంఖ్య 467. అల్ బరా రజల్లాతలన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త ఉపన్యాసం ఇస్తుండగా నేను విన్నాను. ఆయన ఈద్ రోజున ఇలా అన్నారు, మనం పవిత్ర దినాన మనం చేసే మొట్టమొదటి పని ఏమిటంటే మనం ఈద్ నమాజ్ను ఆచరిస్తాము. ఆ తర్వాత తిరిగి వచ్చి మన బలులను కుర్బానీలను అర్పిస్తాము. ఎవరైతే ఈ విధంగా చేస్తారో నిశ్చయంగా వారు మన సాంప్రదాయాన్ని అనుసరించిన వారే. ఇక ఎవరైతే నమాజ్కు ముందే తమ బలిని అర్పిస్తారో వారు సమర్పించినది కేవలం మాంసం మాత్రమే. అది వారు తమ కుటుంబం కోసం సమకూర్చుకున్నది. అది నిజమైన బలి, కుర్బానీ కాదు. అప్పుడు అబూ బుర్దా రజల్లాతలన్హు లేచి ఇలా అన్నారు, ఓ అల్లా దూత, నేను నమాజ్కు ముందే నా బలిని అర్పించేశాను. అయితే నా వద్ద ఒక జదా 6 నెలల వయసు గల గొర్రెపిల్ల ఉంది. అది వయసు మళ్ళిన గొర్రె కంటే ఎంతో శ్రేష్టమైనది. దానికి ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు, నువ్వు చేసిన దానికి ప్రత్యామ్నాయంగా దానిని బలిగా అర్పించుకో, కానీ నీ తర్వాత వచ్చే మరెవరికి ఈ వెసులుబాటు వర్తించదు, అది సరిపోదు. సంఖ్య 468. అనస్ రజల్లాతలన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త ఇలా అన్నారు, ఎవరైతే ఈద్ నమాజ్కు ముందే తమ బలిని అర్పిస్తారో వారు దానిని పునరావృతం చేయాలి, మరొక బలిని అర్పించాలి. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అన్నారు, ఈరోజు మాంసం కోసం ప్రజలు ఎంతో ఆశపడే రోజు కదా. ఆ తర్వాత అతను తన పొరుగు వారికి మాంసం పట్ల ఉన్న అవసరాన్ని ప్రస్తావించారు.
ప్రవక్త అతని సాకును అంగీకరించినట్లుగా కనిపించారు. ఆ వ్యక్తి ఇలా అన్నారు, నా వద్ద ఒక జదాహ ఉంది, అది నాకు రెండు గొర్రెల కంటే ఎంతో శ్రేష్టమైనది. ప్రవక్త అతనికి దానిని బలిగా అర్పించడానికి అనుమతించారు. అయితే ఈ అనుమతి ముస్లింలందరికీ వర్తిస్తుందా లేక కేవలం ఆ వ్యక్తికి మాత్రమేనా అనే విషయం నాకు ఖచ్చితంగా తెలియదు. ఆ తర్వాత ప్రవక్త 2 పొట్టేళ్ల వైపు వెళ్ళి వాటిని బలిగా అర్పించారు. ప్రజలు కూడా తమ గొర్రెల వైపు వెళ్ళి వాటిని బలిగా అర్పించారు. సంఖ్య 469. జుందుబ్ బిన్ సుఫియాన్ అల్ జబలి రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నహర్ బలిదిన రోజున నేను ప్రవక్తను ప్రత్యక్షంగా చూశాను. ఆయన ఇలా అన్నారు, ఎవరైతే ఈద్ నమాజ్ ఆచరించక ముందే తమ బలిని ఇచ్చేశారో వారు దాని స్థానంలో మరొక బలిని ఇవ్వాలి. ఇంకా ఎవరైతే తమ బలిని ఇంకా ఇవ్వలేదో వారు ఇప్పుడు ఇవ్వాలి. సంఖ్య 470. అల్ బరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒకనాడు అల్లా ప్రవక్త ఈద్ నమాజ్ ఆచరించి ఇలా అన్నారు, ఎవరైతే మన నమాజ్ను ఆచరిస్తారో మరియు మన కిబ్లా వైపుకు ముఖం చేస్తారో వారు ఈద్ నమాజ్ పూర్తయ్యే వరకు తమ బలిని ఇవ్వకూడదు. అప్పుడు అబూ బుర్దా బిన్ నియార్ లేచి, ఓ అల్లా ప్రవక్త, నేను అప్పటికే ఆ పని చేసి వేశాను అని అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అది నువ్వు దాని నిర్ణీత సమయానికి ముందే చేసిన పని అని అన్నారు. అబూ బుర్దా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, నా దగ్గర ఒక జదా 6 నెలల గొర్రెపిల్ల ఉంది. అది 2 పెద్ద గొర్రెల కంటే ఉత్తమమైనది. నేను దానిని బలి ఇవ్వవచ్చా? దానికి ప్రవక్త గారు, అవును, కానీ నీ తర్వాత వచ్చేవారికి అది సరిపోదు, అంటే అంగీకరించబడదు అని అన్నారు. సంఖ్య 471. అనస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త బలిగా ఇవ్వడానికి 2 కొమ్ముల పొట్టేలను నలుపు మరియు తెలుపు రంగులో ఉన్న వాటిని ఎంచుకునేవారు. ఆయన వాటి పక్కల భాగాలపై తన పాదాన్ని ఉంచి తన స్వహస్తాలతో వాటిని బలి ఇచ్చేవారు. సంఖ్య 472. అనస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త బలిగా ఇవ్వడానికి 2 కొమ్ముల పొట్టేలను నలుపు మరియు తెలుపు రంగులో ఉన్న వాటిని ఎంచుకున్నారు. ఆయన వాటిని తన స్వహస్తాలతో బలి ఇచ్చారు. వాటిపై అల్లా నామాన్ని స్మరించారు, తక్బీర్ పలికారు మరియు వాటి పక్కల భాగాలపై తన పాదాన్ని ఉంచారు. సంఖ్య 473. మస్రూక్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఆయన ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వచ్చి ఆమెతో ఇలా అన్నారు, ఓ విశ్వాసుల మాత, ఒక వ్యక్తి తన హదీని కాబాకు పంపి తాను మాత్రం తన నగరంలోనే ఉండిపోతాడు. ఆ రోజు నుండి ప్రజలు తమ ఇహ్రాం హాజ్ కృతువులన్నీ పూర్తి చేసిన తర్వాత నుండి విరమించుకునే వరకు తాను ఇహ్రాం స్థితిలోనే ఉంటూ తాను పంపిన హదీ ఒంటెలకు దండలు వేయాలని కోరుతాడు. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. మష్రూక్ రజియల్లాహు అన్హు ఇలా జోడించారు, నేను తెర వెనుక నుండి ఆమె చేతులు చప్పట్లు కొట్టే శబ్దాన్ని విన్నాను. ఆమె ఇలా అన్నారు, నేను అల్లా ప్రవక్త వారి హదీ కోసం దండలను స్వయంగా పేనుతుండేదాన్ని. ఆయన తన హదీని కాబాకు పంపేవారు. కానీ ప్రజలు హజ్ నుండి తిరిగి వచ్చే వరకు పురుషులకు తమ భార్యలతో సంబంధం పెట్టుకోవడం ద్వారా ఏవైతే ధర్మసమ్మతమో వాటిని ఆయన ఎప్పుడూ నిషేధంగా హరాంగా భావించేవారు కాదు. సంఖ్య 474. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త వారి కాలంలో మేము ఈదుల్ అజ్హా సందర్భంగా చేసిన బలి పశువుల మాంసాన్ని మదీనాకు తీసుకువెళ్లేవాళ్ళం. హదీస్ ఉపకర్త తరచుగా హదీ మాంసం అని పేర్కొనేవారు. సంఖ్య 475. అబూ సయీద్ అల్ ఖుద్రీ గారు ఉల్లేఖించారు, ఒకసారి నేను ఈదుల్ అజ్హా సమయంలో అక్కడ లేను. నేను తిరిగి వచ్చినప్పుడు నాకు కొంత మాంసం సమర్పించబడింది. అప్పుడు ప్రజలు నాతో ఇది మా బలి పశువుల మాంసం అని చెప్పారు. నేను దీన్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళండి, నేను దీన్ని రుచి చూడను అని అన్నాను. తన ఉల్లేఖనంలో అబూ సయీద్ గారు ఇలా జోడించారు, నేను లేచి నా సోదరుడు అబూ కతాదా, అయ్యన నా తల్లి వైపు సోదరుడు మరియు బద్రి యుద్ధంలో పాల్గొన్న యోధులలో ఒకరు వద్దకు వెళ్ళి ఆ విషయాన్ని ఆయనకు తెలియజేశాను. ఆయన ఇలా అన్నారు, నువ్వు లేని సమయంలో ఒక కొత్త తీర్పు పత్వా వెలువడింది, అంటే బలి పశువుల మాంసాన్ని నిల్వ ఉంచుకొని తర్వాత తినడానికి అనుమతి లభించింది. సంఖ్య 476. సలామా బిన్ అల్ అఖా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఎవరైనా ఒక జంతువును వధించిన తర్వాత దాని మాంసంలో ఏ భాగాన్ని 3 రోజుల తర్వాత ఉంచుకోకూడదు. మరుసటి సంవత్సరం వచ్చినప్పుడు ప్రజలు ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, మేము గత సంవత్సరం చేసినట్లే చేయాలా? ఆయన ఇలా అన్నారు, దీనిని తినండి, ఇతరులకు తినిపించండి మరియు నిల్వ చేయండి, ఎందుకంటే ఆ సంవత్సరంలో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు మరియు మీరు పేదలకు సహాయం చేయాలని నేను కోరుకున్నాను. సంఖ్య 477. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం, మేము బలి ఇచ్చిన మాంసంలో కొంత భాగానికి ఉప్పు మదీనాలోని ప్రవక్త గారికి సమర్పించేవాళ్ళం. ఒకసారి ఆయన ఇలా అన్నారు, ఆ మాంసాన్ని 3 రోజుల కంటే ఎక్కువ తినవద్దు, అది అంతిమ ఆజ్ఞ కాదు, కానీ ఆ సంవత్సరం ఆయన దానిని ఇతరులకు తినిపించాలని కోరుకున్నారు. అల్లాహ్కే బాగా తెలుసు. సంఖ్య 478. అబూ ఉబైద్ గారి కథనం ప్రకారం ఇబ్న్ అజ్హర్ యొక్క విముక్త బానిస అయిన అతను ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హుతో కలిసి ఈదుల్ అజ్హా రోజును చూశానని చెప్పారు. ఉమర్ రజియల్లాహు అన్హు ప్రసంగానికి ముందు ఈద్ నమాజ్ చేసి ఆ తర్వాత ప్రజల ముందు ప్రసంగిస్తూ ఇలా అన్నారు, ఓ ప్రజలారా, ఈ 2 ఈదులలో ప్రతిదాని
మొదటి రోజున ఉపవాసం ఉండవద్దని అల్లా ప్రవక్త మీకు నిషేధించారు. ఎందుకంటే వాటిలో ఒకటి మీ ఉపవాసాన్ని విరమించే రోజు, మరొకటి మీ బలులను మాంసాలు తినే రోజు. సంఖ్య 479. అబూ ఉబైద్ గారి కథనం ప్రకారం ముందు యొక్క హదీస్కు కొనసాగింపుగా, ఆ తర్వాత నేను ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్తో కలిసి ఈద్ను చూశాను. అది ఒక శుక్రవారం. ఆయన ప్రసంగానికి ముందు ఈద్ నమాజ్ చేస్తూ ఇలా అన్నారు: ఓ ప్రజలారా, ఈరోజు మీకు 2 పండుగలు కలిసి వస్తున్నాయి. కాబట్టి అల్ హవాలీ శివారు ప్రాంతాల్లో నివసించే వారిలో ఎవరైనా జుమా నమాజ్ కోసం వేచి ఉండాలనుకుంటే వారు వేచి ఉండవచ్చు. మరియు ఎవరైనా ఇంటికి తిరిగి వెళ్ళాలనుకుంటే అలా చేయడానికి నాకు అనుమతి ఉంది. తర్వాత నేను అలీ బిన్ అబీ తాలిబ్తో కలిసి ఈదులకు సాక్షిగా ఉన్నాను. మరియు ఆయన కూడా ప్రసంగానికి ముందు ఈద్ నమాజ్ చేసి ఆపై ప్రజల ముందు ప్రసంగించి ఇలా అన్నారు: మీ బలుల మాంసాన్ని 3 రోజుల కంటే ఎక్కువగా తినవద్దని ప్రవక్త గారు మీకు ఆజ్ఞాపించారు. సంఖ్య 480. సలీం రజియల్లాహు గారి కథనం. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు ఇలా అన్నారు: అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఈదుల్ అజహా యొక్క బలుల మాంసాన్ని 3 రోజుల పాటు తినండి. అబ్దుల్లా రజియల్లాహు మీనా నుండి బయలుదేరినప్పుడు అతను నూనెతో కూడిన రొట్టెను తినేవారు. ఎందుకంటే ఈద్ యొక్క 3 రోజుల తర్వాత హదీ మాంసం తినడం నిషిద్ధం. కాబట్టి అలా తినకూడదనే ఉద్దేశంతో అలా చేసేవారు.